ఇండియా కూటమి ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో 4 విడతల్లో జరిగిన ఎన్నికల్లో విశ్లేషకులు, సర్వేలు ఇండియా కూటమిది అధికారమని చెప్తున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి కోసం కష్టపడిన రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని అన్నారు. భద్రాద్రి జిల్లా అసరావుపేట పోలీస్ స్టేషన్లో గిరిజనుడిని పోలీసులు కొట్టారంటూ బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. స్టేషన్కు తనను పిలిచి చితకబాదారని, కేసు ఫైల్ చేయకుండా తనపై దాడి చేశారని బాధితుడు నవీన్ ఆవేదన చెందాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భారీ వర్షం కారణంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు. క్లీనర్కు గాయాలు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్కి మండల కేంద్రంలోని పలు గ్రామ పంచాయతీలో దొంగలు పడ్డారు. ఈ నేపథ్యంలోనే మేల్కొన్న జనం చూసి అరవడంతో పరారయ్యారు. పరిగెడుతున్న దొంగలను హనుమాన్ మాలదారులు చాకచక్యంగా వ్యవహరించి ఒక దొంగను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.